వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఈ మధ్య కాలంలో నైట్ టైం చపాతీ తినే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు కదా. ఒక 2 or 3 పీపుల్కి లేదా చిన్న ఫ్యామిలీకి అనుకోండి ఈజీగా చపాతీస్ చేసుకోవచ్చు. బట్ చాలా మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కష్టమే. సో అందుకని చెప్పి నేను ఈ రోటీ మేకర్ అయితే ఆర్డర్ పెట్టినా. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఎట్లా వస్తాయో చూసేద్దాం. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ చూపిస్తే చాలు ఉమెన్ లేజీ అయిపోయినారు, అసలు చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అట్లా ఏం ఉండదు. కొంతమందికి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ప్రతి ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, మనకి చపాతీ పిండి కలుపుకోవడం జస్ట్ ఒక 2-3 మినిట్స్లో చేసేస్తారు. బట్ అదే ఆర్థరైటిస్, రుమటాయిడ్స్ ఉన్న వాళ్ళకి కష్టం కదా. సో ప్రతి ప్రోడక్ట్ ఎవరికొకరికైతే యూస్ఫుల్ ఉంటుంది. మనమేం అందరినీ కమెంట్ చేయక్కర్లేదు. మీరు హెల్తీగా ఉన్నారంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేదు ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు మరీ దాన్ని కాంప్లికేట్ చేసుకోకుండా ఇట్లా ఏదైనా ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి. సరే, ఈ సోది ఎప్పుడు ఉండేదే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నాకైతే నిజంగానే ఈ ప్రోడక్ట్ అవసరం లేదు, ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం కదా. నాకు చాలా ఈజీ చపాతీ చేసుకోవడం. బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా దీనిపైన చాలా మంచిగా వస్తున్నాయి అనమాట. సరే ఎట్లుంటుందో చూద్దాం కదా అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ఇదైతే $60 ఉండే. ఇది చూడండి, చపాతీస్ వేడిగా పెట్టుకోవడం కోసం అంట. సో ఇప్పుడైతే మనం దీన్ని రివ్యూ చేయబోతున్నాం అనమాట, అసలు నిజంగా యూస్ఫుల్లా కాదా అని చెప్పేసి. నాకు బేసిక్గానే రివ్యూస్ చేసేటప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. బ్రెడ్ మేకర్ మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ నేను తీసుకున్న వాటిలో. ఇంకా ఆయిల్ డిస్పెన్సర్ అట్లా చాలా ఉన్నాయి మంచి మంచి ప్రోడక్ట్స్. అట్ ద సేమ్ టైం చాలా ఫ్లాప్ ప్రోడక్ట్స్ కూడా నేను రివ్యూ చేశాను. మీరు ఇంతవరకు చెక్ చేయకపోతే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం పవర్ని స్టార్ట్ చేసినాం. హీట్ వచ్చి ఇక్కడ మినిమం టు మ్యాక్సిమం ఉంది కదా, ఇట్లా పెడదాం. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ రెండు టర్న్ ఆన్ అయి ఉన్నాయి. ఇది ఎప్పుడు హీట్ అవుతుందో అప్పుడు గ్రీన్ లైట్ ఆగిపోతుంది, రెడ్ లైట్ అట్లనే ఉంటుంది. నాకు తెలిసి మినిమం ఒక 1/2 kg పిండి అన్న వాడేస్తే కానీ మనకు పర్ఫెక్ట్ రోటీ రాదు. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎట్లా టర్న్ అవుతుందో. అసలు అయితే ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అంటే కావాలంటే తర్వాత మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ బేసిక్ ఫంక్షనింగ్ చూద్దాం. సో ఇప్పుడు మీకు జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా. అవి నాన్ స్టిక్ అనమాట. మీరు చేతితో డైరెక్ట్ పెట్టినారంటే కాలుతుంది. సో ఏం చేసినా కేర్ఫుల్గా చేయండి. అండ్ బాల్స్ రౌండ్గా చేయకూడదు, ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తాం కదా. ఫస్ట్ ఇదైతే ట్రై చేద్దాం. ఐ డోంట్ నో ఎట్లా వస్తుందని. ఎక్కువ ప్రెస్ చేయొద్దు అన్నారు. ఎర్రే, ఇంత చిన్నగా వచ్చింది ఏంది ఇది. సో ఫస్ట్ ఇది సక్సెస్ఫుల్గా ఫ్లాప్ కొట్టా అనమాట. అసలు హీట్ కూడా అవ్వలేదు. సరే ఈసారి కాస్త ఆయిల్ పూసి పెడదాం అనుకున్నా. ఆ చపాతీ పిండి చూసారా ఎంత పెట్టానో, ఒక 2 చపాతీస్ చేయొచ్చు దాంతో. బట్ ఏంటంటే దీనికి థిక్గానే పెట్టాలన్నమాట. మీరు పల్చగా పెడితే అతుక్కుపోతుంది దానికి. సో ఇది పక్కకు వచ్చేసింది అనమాట. మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు మిమ్మల్ని ఈజీగా చీట్ చేయొచ్చు. ఏంటి తెలుసా, స్టవ్ పైన ఉన్న చపాతీ స్టవ్ పైన చేసుకొచ్చేసి దాన్ని దీంట్లో పెట్టేసి చూపించేసేయచ్చు అనమాట షార్ట్. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఎందుకంటే నాకు పనికిరాంది ఇంకొకరికి కూడా వేస్టే కదా పాపం ఆర్డర్ చేసిన. సో ఇన్స్టాగ్రామ్లో చూపించిన వాళ్ళు ఏం చేసి ఉంటారంటే స్టవ్ పైన చపాతీ చేసేసి ఇదిగో ఇట్లా జస్ట్ దీంట్లో రీప్లేస్ చేసి ఉంటారు అంతే ఈజీగా. సో ఫ్లఫీగా వచ్చింది. బేసిక్గా మన ఇంట్లో అయినా పిండి కొంచెం ఎక్కువ పెట్టి చపాతీ చేసినారనుకోండి పొంగుతాయి అనమాట, ఫ్లఫీగా వస్తాయి. సో ఇదన్నమాట మనకు వచ్చిన చపాతీ. అండ్ టోటలీ దిస్ ఈజ్ ఎ ఫ్లాప్ లైక్ దిస్. మా ఇంట్లో అంత పిండి పెడితే 2 చపాతీలు వస్తాయి. అండ్ దిస్ ఈజ్ టోటలీ ఏ ఫ్లాప్. నేనేం తప్పు చేసినానో తెలీదు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూపించినట్టు అయితే రాలేదనమాట. నాకు చాలా థిక్గా వచ్చింది. దాన్ని ఎంత ప్రెస్ చేస్తున్నా సరే సరిగ్గా రాలే. అలా ఇది తింటే కడుపు నొప్పి వచ్చి చచ్చేట్టున్నాం, ఇంతలా ఉంది అసలు. సో అదండి, ఈ ప్రోడక్ట్ అయితే వేస్ట్. మేబీ మీకు ఇంకా ఏదైనా మంచి ప్రోడక్ట్ తెలుసుంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రివ్యూ చేద్దాం. అండ్ ఇట్లా జెన్యూన్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.